హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అప్పుడు వీడియో అప్లోడ్ చేయగానే నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో చాలామంది అన్సబ్స్క్రైబర్స్ అయితే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ఫాలో అవ్వండి. ఈ ఛానల్లో మీకు మంచి మంచి బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ అయితే చాలానే వస్తాయి అండ్ మేకప్ వ్లాగ్స్ కూడా చాలా వస్తాయి అన్నమాట. సో వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైంది అనుకుంటున్నాను, తమిళలో చూసారు కాబట్టి. నేను పర్పుల్లో కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. సో నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, చాలామంది నాకు ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి అడుగుతున్నారు. ఆయిలీ స్కిన్ ఏంటి యూజ్ చేయాలి, డ్రై స్కిన్ ఏం యూజ్ చేయాలి అని చెప్పి చాలానే క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. సో వాటన్నిటికీ నేను కొంతవరకు టిక్ పెట్టాలి అనుకుంటున్నాను ఈ వీడియోలో. నేను బుక్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆయిలీ టు డ్రై టు కాంబినేషన్ స్కిన్, ఇలా కొన్ని స్కిన్ టైప్స్కి నేను తీసుకున్నాను. కొన్ని నా పర్సనల్ యూజ్కి తీసుకున్నాను, కొన్ని ఏమో క్లయింట్స్కి తీసుకున్నాను అనమాట. సో నేను అసలు ఏం తీసుకున్నాను, అది ఎవరికి బాగుంటుంది, బిఫోర్ మేకప్ ఏటి యూజ్ చేయాలి, ఆఫ్టర్ మేకప్ ఏటి యూజ్ చేయాలి అనేది నేను తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్లో కూడా మీకు నేను చూపిస్తాను డీటెయిల్గా. ఇన్కేస్ మీకు నచ్చితే మీరు పర్పుల్లోని పర్చేస్ చేయొచ్చు. ఇదైతే ఎలాంటి కొలాబరేషన్ కాదు, నేను ఎలాంటి లింక్స్ కూడా ఇవ్వను. స్క్రీన్ మీద నేను ప్రొడక్ట్ నేమ్ అండ్ కోడ్ మెన్షన్ చేస్తాను. మీకు నచ్చితే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పర్చేస్ చేయండి. అండ్ డిస్టర్బెన్స్ అయితే చాలానే వస్తుంది. నేను ప్రొడక్ట్స్ చూపిస్తూ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తాను. సో చాలా నాయిస్ అయితే వస్తుంది. సో నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో మెన్స్ ఆర్ ఉమెన్స్ కూడా వర్కౌట్ అవుతుంది. నేను అన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అండ్ కొన్ని మేకప్ ప్రొడక్ట్స్ కూడా చూపిస్తాను. నోవేడేస్ మెన్స్ కూడా బాగానే కేర్ తీసుకుంటున్నారు, స్కిన్ కేర్ కానీ అండ్ మేకప్స్ కూడా చేసుకుంటున్నారు అనమాట. సో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఎక్కువ గర్ల్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను అన్నీ కూడా అఫోర్డబుల్ రేంజ్లోనే తీసుకున్నాను, మరీ హై రేంజ్లో ఏమీ తీసుకోలేదు. సో మ్యాక్స్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పర్చేస్ చేసేటటువంటి ప్రొడక్ట్సే నేను కూడా తీసుకున్నాను. అండ్ నేను ఆ ప్రోడక్ట్ కొన్నాను అంటే ఎంతో రీసెర్చ్ చేసి అది బాగుంటుందా లేదని నేను రివ్యూ అండ్ రేటింగ్ చూసి దాని మీద నేను కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాతే పర్చేస్ చేయడం జరుగుతుంది. సో అలాంటి జెన్యూన్ ప్రోడక్ట్స్ మాత్రమే నేను మీకు చూపిస్తాను. ఇన్కేస్ మీరు ఫస్ట్ తీసుకోవాలి అనుకుంటే శాంపిల్స్ తీసుకోండి, చిన్న చిన్నవి ఎంఎల్స్ తక్కువవి తీసుకోండి. ఆ తర్వాత మీకు అది వర్కౌట్ అయ్యిందంటే ఎంఎల్స్ అవి కొంచెం పెంచుకుంటూ రండి, ఇంక్రీజ్ చేసుకుంటూ, ఓకేనా? సో ఇంకెందుకు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. టట్టడా, ఇవే అనమాట నేను పర్పుల్లో ఆర్డర్ చేసుకునే ప్రొడక్ట్స్. చాలా మటుకు నావే ఉంటాయి, కొన్ని మాత్రమే క్లయింట్స్ ఉంటాయి. క్లయింట్స్ కొన్ని లేనివి నేను రీఫిల్ చేద్దామని తీసుకున్నాను. మ్యాగ్స్ నావే ఉంటాయి. సో మీరు పర్పుల్లోనే కాదు, మీరు అమెజాన్లో, మింత్రా, నైకా ఎందులో అయినా తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇది మిస్లర్ వాటర్. ఇది బిఫోర్ మేకప్ ఆఫ్టర్ మేకప్ యూజ్ చేయటము. అండ్ బిఫోర్ మేకప్ మనం కాటన్లో వేసుకొని క్లీన్ చేసేయాలి. అండ్ మేకప్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి క్లీన్ చేసిన తర్వాత మనము మేకప్ స్టార్ట్ చేయాలి. ఆఫ్టర్ మేకప్ కూడా దీంతో మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. దీంతో క్లీన్ చేసి ఫేస్ వాష్ చేస్తే దీనివల్ల చాలా మటుకు మనకి యూజ్ ఉంటుంది. అండ్ ఇది ఆల్ స్కిన్ టైప్స్కి వర్క్ అవుతుంది అనమాట. మనం ఫేస్ని క్లీన్ చేసి ఎలా మేకప్ వేస్తామో ఆఫ్టర్ మేకప్ డబల్ క్లీన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మన స్కిన్ని డబల్ క్లీన్స్ చేయడం వల్ల చాలానే బెనిఫిట్స్ ఉంటాయి. క్లీన్ చేస్తుంది ఫేస్ అంతా కూడా ఈ వాటర్ నీట్గా. అండ్ నేను పెద్ద బాటిల్ తీసేసుకున్నాను. అండ్ నాకు అండ్ క్లయింట్స్కి యూజ్ అవ్వాలని చెప్పేసి నేను గార్నియర్ బ్రాండ్లో తీసుకున్నాను. ఈ వాటర్ ఆల్ స్కిన్ టైప్స్ అందరికీ వర్క్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ధర్మాకోలోని లిప్ బామ్ అయితే తీసుకున్నాను నా పర్సనల్ యూస్కి. నాకైతే లిప్ లైన్ అనేది కొంచెం డార్క్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను లైటన్ చేద్దామని చెప్పి కొంచెం అది నేను బుక్ చేసుకున్నాను. రేటింగ్ రివ్యూస్ అన్నీ చూశాను. అండ్ నేను చాలానే రీసెర్చ్ చేశాను అనమాట దీని మీద బుక్ చేసే ముందు. షుగర్ లిప్ బామ్ ఉంది, బట్ ఇది కూడా తీసుకున్నాను. స్పెషల్ ఏంటి అంటే ఇందులోనే SPF 30 ఉంటుంది అనమాట. ఫేస్కే కాదు, SPF అనేది మనం లిప్స్కి కూడా అప్లై చేయాలి, చాలా నీడ్. సో ఇందులో మనకి 1% కోజిక్ యాసిడ్ ఉంది, హైలరోనిక్ అది ఉందనమాట. సో లిప్ పిగ్మెంటేషన్ అనేది మనకి లైటన్ చేస్తుంది. సో అందుకని చెప్పి నేను ఇది బుక్ చేసుకున్నాను. నెక్స్ట్ ధర్మాకోలోని నేను 2% సాల్సిలిక్ యాసిడ్ టోనర్ తీసుకున్నాను అనమాట. ఇది మనకి ఆయిల్నెస్ కంట్రోల్ చేసి స్కిన్ ఎక్స్ఫోలియేటింగ్ చేస్తుంది. ఇది నా కోసమే తీసుకున్నాను, చాలా వరకు నా కోసమే తీసుకున్నాను ప్రొడక్ట్స్. సో ఇది వచ్చేసి మనకి ఫేస్ వాష్ తర్వాత యూజ్ చేయాలన్నమాట. యాక్ని పోర్ స్కిన్ వాళ్ళకి ది బెస్ట్ టోనర్. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి ఈ టోనర్. సో నేను లింక్స్ ఏమీ ఇవ్వట్లేదు, స్క్రీన్ మీద కాస్ట్ అండ్ పిక్చర్స్ అవి యాడ్ చేస్తానమాట. మీరు చెక్ చేసి తీసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, క్లియర్ చేస్తాను.
ఇది ఐలైనర్ అండ్ బేబీ నుంచి తీసుకున్నాను. గ్లాసీ ఫినిష్ వస్తుంది అనమాట అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంచుతుంది లైనర్. ఇది లిక్విడ్ లైనర్, అప్లై చేయడం చాలా ఈజీ. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. 01 నెంబర్ ఇది. నేను మెయిన్లీ లైనర్ బ్రష్ కోసమే తీసుకున్నాను. సన్నంగా ఉంటుంది, మనకి 2 స్ట్రోక్స్లోనే ఫినిష్ అనేది వచ్చేస్తుంది. ఈ టైప్ బ్రషెస్ ఉండేలాంటివి మీరు కూడా తీసుకోండి. అది కూడా నేను అఫోర్డబుల్ రేంజ్లోనే తీసుకున్నాను అనమాట. ఇది నాకు అఫోర్డబుల్ రేంజ్లో వచ్చింది. నా పర్సనల్ యూజ్కి తీసుకున్నాను. క్లయింట్స్కి అయితే జెల్స్ లిక్విడ్స్ చాలానే ఉన్నాయి, నా కోసమే తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది లో బడ్జెట్లో. నెక్స్ట్ స్విస్ బ్యూటీలోని లిప్స్టిక్ అయితే తీసుకున్నాను అనమాట. నేను అఫోర్డబుల్ రేంజ్లో చాలా బాగున్నాయండి. షేడ్స్ అండ్ పిగ్మెంట్ కూడా చాలా బాగుంది. నేను న్యాచురల్ పింక్ షేడ్ తీసుకున్నాను. సూపర్ అంటే సూపర్. నా లిప్స్ మీద సేమ్ లిప్స్టిక్ షేడే ఉందన్నమాట. మీరు చూడండి, ఇది అప్లై చేసిన తర్వాత చాలా న్యాచురల్గా అనిపించింది. నాకైతే చాలా న్యాచురల్ లిప్ షేడ్ అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది. రెగ్యులర్గా మనం ఆఫీసెస్కి, కాలేజ్ గర్ల్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, అండ్ రెగ్యులర్గా ఇంట్లో ఉన్నా కూడా మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ న్యాచురల్గా ఉంది. ఈ షేడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో చాలానే షేడ్స్ ఉన్నాయన్నమాట. మీకు నచ్చిన షేడ్స్ ఏమైనా ఉంటే మీరు చెక్ చేసి తీసుకోండి. స్మెల్ కూడా చాలా బాగుంది. ఈ లిప్స్టిక్తో మనం బ్లష్, ఐ షాడో కూడా వేసుకోవచ్చు ఈజీగా. అండ్ నెక్స్ట్ నేను ఇంకొక షేడ్ కూడా తీసుకున్నాను, రెడ్ కలర్. నేను షేడ్స్ అని స్క్రీన్ మీద ఇస్తాను. చాలా అంటే చాలా బాగున్నాయండి. సో ఇది మనకి రెడ్ కలర్. ఐ స్వేర్ సూపర్ సూపర్ సూపర్. అయితే ఈ షేడ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ వస్తుంది, మిరపకాయ కలర్ అనమాట. చూసారా, ప్యాకింగ్ కూడా చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది, స్మెల్ కూడా అదిరిపోయింది. చాలా అఫోర్డబుల్ రేంజెస్లో వచ్చాయన్నమాట. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి చూపిస్తున్నాను. లిప్స్టిక్స్ అయితే నాకు తీసుకున్నాను నేను, ఎందుకంటే క్లయింట్స్కి చాలానే ఉన్నాయి. ఒక 20-25 లిప్స్టిక్ షేడ్స్ ఉన్నాయి. సో నా దగ్గర లేవు, ఎక్స్పైర్ అయిపోయాయని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇవి వెట్ వైప్స్. ఇవి ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి, చాలా అఫోర్డబుల్ కాస్ట్లోని. మనం బిఫోర్ మేకప్ వన్స్ దీంతో క్లీన్ చేసేసి మేకప్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ క్లీన్ చేయడానికి వైప్స్ ది బెస్ట్ అని నేను చెప్తాను. మనం హ్యాండ్ బ్యాగ్లోని ఇవి క్యారీ చేయాలి. మనకి ఎప్పుడైనా చిరాగ్గా ఉన్నా, స్వెట్ ఆయిలీనెస్ వచ్చినా సరే, డస్ట్ ఏమైనా ఉన్నా, ఇలాంటి వైప్ తోటి క్లీన్ చేసేస్తే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో నేను లాక్టో బ్రాండ్లో తీసుకున్నాను. నేను అవన్నీ ఇస్తాను, స్క్రీన్ మీద చెక్ చేయండి. నెక్స్ట్ మై ఫేవరెట్ లిప్ గ్లోస్ అండి. సూపర్ అంటే సూపర్. మనం లిప్స్టిక్ అప్లై చేయకపోయినా ఇది రాస్తే చాలండి, సూపర్. అసలు గ్లాస్ అసలు ఎంత బాగుందంటే, ఏ లిప్స్టిక్ వేసినా సరే మనకి ఈజీగా ఈ గ్లాస్ అప్లై చేస్తే భలే ఉంటుంది. నాకు ఈ ప్రోడక్ట్ అన్నిటిలో చాలా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అయితే మాత్రం ఇదే బాగా నచ్చిందండి. మనం లిప్స్కే కాదు, బ్లష్లా కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. చాలా లో ప్రైస్కే నేను తీసుకున్నాను, ఎక్స్పెన్సివ్ ఏమీ కాదనమాట. అంటే చాలామంది కొనుక్కోవాలి అనుకుంటారు కదా, వాళ్ళందరికీ అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంది. ట్రై చేయండి. నెక్స్ట్ ఐ షాడో ప్యాలెట్ తీసుకున్నాను మార్స్ కంపెనీ నుంచి అనమాట. చాలా బాగున్నాయండి మార్స్ కంపెనీలోని లిప్స్టిక్స్ అండ్ లిప్ లైనర్స్, ఐ షాడోస్ చాలా చాలా బాగున్నాయి అనమాట. ఈ బ్రాండ్ ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇందులోని నేను షేడ్స్ అని చెక్ చేసి తీసుకున్నాను, చాలా బాగున్నాయి. నేను ఐ మేకప్ ఏదైనా మీకు వేసి చూపిస్తాను. పిగ్మెంట్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి నేను ఇన్ షార్ట్లోని బనానా పౌడర్ తీసుకున్నాను. ఇది కూడా అఫోర్డబుల్ రేంజ్లోనే తీసుకున్నాను, 350 బిలో పడింది నాకు. ఇందులోని మీకు రీప్లేస్మెంట్ కొంచెం కాస్ట్ కావాలి అనుకుంటే ఫరెవర్ 52లో కూడా చాలా బాగుంటుంది బనానా లూజ్ పౌడరు. సో అది కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంది, లో బడ్జెట్లో తీసుకున్నాను అనమాట. అండ్ ఇవేనండి మార్స్ కంపెనీ నుంచి నేను లిప్ లైనర్స్ తీసుకున్నాను. మనకి న్యాచురల్ పింక్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు నేను అప్లై చేశాను కదా లిప్స్టిక్, దానికి ది పర్ఫెక్ట్ అనమాట లైనర్. చాలా బాగుంది, 1 స్ట్రోక్కే మనకి పిగ్మెంట్ చాలా బాగుంది. నెక్స్ట్ నేను ఈ రెడ్ కలర్కి తీసుకున్నాను, రెడ్ కలర్ లిప్ లైనరు. అండ్ బ్రౌన్ ఒకటి తీసుకున్నాను. నా లిప్ లైన్ కొంచెం డార్క్గా ఉంటుంది, సో దాన్ని కవర్ చేసేసి మనం పింక్ కానీ రెడ్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను అలాగా మిక్సింగ్ మ్యాచ్ చేసి వేద్దామని చెప్పి తీసుకున్నాను. లేడీస్ దగ్గర ఈ 3 ఉండాలండి, ఈ షేడ్స్ ఉంటే చాలా బాగుంటాయి. లిప్స్టిక్స్ అనేది మనం ఈజీగా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను గుడ్ వైబ్స్ నుంచి గ్లో టోనర్ తీసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది, అంటే కేకీగా వస్తుంది కదా చాలామందికి మేకప్ అనేది, అలా లేకుండా డ్యూ ఫినిషింగ్ ఇస్తుంది అనమాట. డ్రై స్కిన్ వారికి ది బెస్ట్ అనమాట. ఈ టోనర్ చాలా బాగుంటుంది డ్రై స్కిన్ వాళ్ళకి. సో నెక్స్ట్ వచ్చేసి నేను 230 నుంచి మెబిలియన్ ఫిట్ మీ ఫౌండేషన్ తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది, న్యాచురల్ షేడ్ అనమాట. అంటే నేను మరీ హెవీగా తీసుకోలేదు, కొంచెం న్యాచురల్గా తీసుకున్నాను. నేను ఫేస్ మీద కూడా మీకు ఒకసారి అప్లై చేసి చూపిస్తాను. ఇది మనకి ఫుల్ కవరేజ్ అయితే ఇవ్వదు, నార్మల్గా న్యాచురల్ షేడ్ ఇస్తుంది. ఇందులో మనకి చాలా షేడ్స్ ఉంటాయి. ఒకసారి మీది వామ్ అండర్ టోన్, కూల్ అండర్ టోన్, అంటే మీ అండర్ టోన్ ఏంటనేది చెక్ చేసుకొని మీరు తీసుకోండి. మీరే చూస్తున్నారు కదా నేను అప్లై చేసిన తర్వాత అసలు ఎంత బాగా బ్లెండ్ అయిపోయిందో. అసలు చాలా బాగుంది ఫినిషింగ్ అయితే మాత్రం, చాలా చాలా బాగుంటుంది. మెబిలియన్ అయితే మాత్రం ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. సో వన్స్ ట్రై చేయండి. మీకు సింపుల్గా రెడీ అవ్వాలి, పార్టీ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే ఇలాంటివి తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ షేడ్లోని ఏమైనా మీరు ట్రై చేయండి. మెబిలియన్ చాలా బాగుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ లవ్ దిస్ ప్రోడక్ట్ అనమాట. న్యాచురల్గా అనిపించింది నాకు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఎన్వేబీ నుంచి స్ట్రోబ్ క్రీమ్ తీసుకున్నాను. చాలామంది మేకప్లోని గ్లోసీగా అడుగుతున్నారనమాట. సో ఎన్వేబీ నుంచి ట్రై చేద్దామని చెప్పి నేను ఇది తీసుకున్నాను, స్ట్రాబెర్రీ క్రీమ్ అనమాట. ఈ స్ట్రోబ్ క్రీమ్లోని మనకి షేడ్స్ కూడా ఉంటాయి, పింక్, గోల్డ్ ఇలా అని చెప్పేసి. నేను తీసుకున్న ప్రోడక్ట్ నేను స్క్రీన్ మీద ఇస్తాను, వన్స్ మీరు చెక్ చేయండి, మీకు నచ్చితే తీసుకోండి షేడ్స్ అవి. సో ఇది నాకు 399 రూపీస్ది కొంచెం తగ్గే వచ్చిందనమాట. నేను ఇక్కడ బ్లష్ లాగా అండ్ కొంచెం హైలైట్ చేస్తున్నాను అనమాట బ్లష్ ప్లేస్లోని. సో నేను ఫేస్ మీద ఏమీ అప్లై చేయలేదు, జస్ట్ ఈ స్ట్రోబ్ క్రీమ్ రాసాను. చూసారా ఎంత బాగా షైన్ అవుతుందో. ఆయిలీ స్కిన్ వాళ్ళు యూస్ చేయాలనుకుంటే 1 డ్రాప్ తీసుకోండి, ఎక్కువ వద్దు, స్కిప్ చేస్తే ఇంకా మంచిది. డ్రై స్కిన్ వాళ్ళకి అండ్ ఓవర్ డ్రై ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట, అండ్ కొంచెం గ్లాసీగా అనిపిస్తుంది. నెక్స్ట్ నేను ఎన్వేబీ నుంచి మ్యాట్ ఫినిషింగ్ వచ్చేటటువంటి సెట్టింగ్ స్ప్రే తీసుకున్నాను. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ మీరు ఫౌండేషన్స్ అవి అప్లై చేస్తారు కదా, సో అప్లై చేసిన తర్వాత అది కదిలించకుండా నీట్గా ఉంటుందన్నమాట మనకి ఈ సెట్టింగ్ స్ప్రే. అండ్ ఇక్కడ స్మాల్ చూపిస్తున్నాను కదండి, ఆ ప్యాకింగ్ మార్చినట్టున్నారు. నేను ఎక్కువ ఇదే యూస్ చేస్తాను, మ్యాట్ ఫినిషింగ్ ఎన్వేబీ నుంచి చాలా బాగుంటుంది, మనకి లాంగ్ లాస్టింగ్ ఉంచుతుంది మేకప్ కూడా, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం డిస్టెన్స్లో పెట్టి మీరు మేకప్ అంతా అయిపోయిన తర్వాత స్ప్రే చేసుకుంటే సరిపోతుందన్నమాట. అండ్ ఇందులోనే ఇంకోటి కూడా తీసుకున్నాను నేను, డ్రై స్కిన్ వాళ్ళకి డ్యూయి ఫినిషింగ్ వచ్చేటటువంటి మేకప్ ఫిక్సర్ తీసుకున్నాను అనమాట. సో ఎప్పుడైనా షైనింగ్ అవ్వాలి అనుకుంటే అందులోని మనకి గ్లిటర్స్ వచ్చేటటువంటివి చాలామంది తీసుకుంటారు. సో నేను అవి ఎక్కువ తీసుకోను, నాకు అంత నచ్చదనమాట. సో అందుకని చెప్పి ఇలా డ్యూయి ఫినిషింగ్ వచ్చేటటువంటివి తీసుకుంటాను, చాలా గ్లాసీగా ఉంటుంది. ఆఫ్టర్ మేకప్ మీరు మొత్తం అయిపోయిన తర్వాత ఇది ఒకసారి స్ప్రే చేసేసుకున్నారనుకోండి, మీకు మేకప్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. ఈ 2 తీసుకున్నాను నేను సెట్టింగ్ స్ప్రే, నాకు ఒకటి అండ్ క్లయింట్స్కి ఒకటి. సో దిస్ ఈజ్ మై ఓవరాల్ ప్రొడక్ట్స్. సో నేను ఇవన్నీ కూడా తీసుకున్నాను కదా, మీకు చూపించాను, మీకు కూడా యూజ్ అవ్వాలి అని చెప్పేసి. మీకు యూజ్ అయితే తీసుకోండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.